ప్రభువునందు ప్రియమైన వారందరికీ వందనాలు. ఈ రోజు నేను నా జీవితంలో జరిగిన ఒక చిన్న అద్భుతాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనందరం ఏదో ఒక సమయంలో భయంతో, ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడిపి ఉంటాం కదా. నేను కూడా అలాగే ఒక పరిస్థితిని ఎదుర్కొన్నాను. నేను ఒక విషయంలో పొరపాటు చేసినప్పుడు ఎదుటివారు ఏమనుకుంటారో, వారు నన్ను ఏం చేస్తారో అని చాలా భయపడ్డాను. ఆ భయం వల్ల రాత్రుళ్ళు నాకు నిద్ర పట్టేది కాదు. మనసులో ఎప్పుడూ అదే ఆలోచన. కాని నేను ఒక పని చేశాను. నేను బయటకు గట్టిగా ప్రార్థన చేయలేకపోయినా నా మనసులోనే నిరంతరం, యేసయ్యా, నీవే నా తండ్రివి, నీవే నన్ను కాపాడాలి, వారి మనసులను మార్చి మళ్లీ నాతో ఫ్రీగా ఉండేలా చేయి ప్రభువా అని స్తుతించుకుంటూ ఉన్నాను. నేను కేవలం మనసులోనే ప్రార్థించాను, కాని నా హృదయ గమనాన్ని ఎరిగిన దేవుడు గొప్ప కార్యం చేశారు. సరిగ్గా 2 రోజుల తరువాత నేనెవరికైతే భయపడ్డానో వారే స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా మామూలుగా మాట్లాడారు. నా మనసులో ఉన్న భయమంతా ఒక్కసారిగా మాయమైపోయింది. దేవుడు మనుషుల మనసులను మార్చి నాకు నెమ్మదినిచ్చారు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడిలా సెలవిస్తున్నారు: నీవు పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పండుకొనగా నీ నిద్ర తీపిగా ఉండును. స్నేహితులారా, మీరు కూడా ఏదైనా సమస్యతో లేదా భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? భయపడకండి. మీరు బయటకు చెప్పలేకపోయినా మీ మనసులోని మాటను దేవునికి చెప్పండి. ఆయన తప్పకుండా మీ ప్రార్థన ఆలకిస్తారు. మనుషుల మనసులను మార్చగల శక్తి కేవలం ఆయనకే ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. చివరిగా ఒక చిన్న మాట. మరిన్ని ఆత్మీయ వాక్యాలు మరియు సాక్ష్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి.